రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దీనిపైన ఎటువంటి నోరు విప్పడం లేదు. దీని మీద వేసుకున్నారు. వాళ్ళు నోరు విప్పరు. మీరు కనుక ఒకసారి పరిశీలిస్తే వాళ్లకు ప్రజల అవసరాలు పట్టవు. కేవలం వైసీపీ నాయకులంతా కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆక్రమించుకోవాలా, ఎక్కడెక్కడ ప్రజలలో ఈ రికార్డులలో లొసుగులు ఉంటాయి, దాన్ని ట్యాంపరింగ్ చేసి ఇవన్నీ చేయాలన్నటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను. గతంలో మీరు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి రాజంపేట ప్రాంతానికి ఈ 1.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధికి మీద చర్చ పెడదాం. తర్వాత మేము అభివృద్ధి చేయలేదు, కనీసం హక్కుగా ఉన్నటువంటి జిల్లా కేంద్రం తీసుకురాలేదని చెప్పి వాళ్ళు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దీనిపైన ఎటువంటి నోరు విప్పడం లేదు. దీని మీద వేసుకున్నారు. వాళ్ళు నోరు విప్పరు. మీరు కనుక ఒకసారి పరిశీలిస్తే వాళ్లకు ప్రజల అవసరాలు పట్టవు. కేవలం వైసీపీ నాయకులంతా కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆక్రమించుకోవాలా, ఎక్కడెక్కడ ప్రజలలో ఈ రికార్డులలో లొసుగులు ఉంటాయి, దాన్ని ట్యాంపరింగ్ చేసి ఇవన్నీ చేయాలన్నటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను. గతంలో మీరు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి రాజంపేట ప్రాంతానికి ఈ 1.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధికి మీద చర్చ పెడదాం. తర్వాత మేము అభివృద్ధి చేయలేదు, కనీసం హక్కుగా ఉన్నటువంటి జిల్లా కేంద్రం తీసుకురాలేదని చెప్పి వాళ్ళు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.